ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి పేరు పేరు నమస్కారం. ఈరోజు చాలామంది సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఇష్టం లేకపోతే వేరే పార్టీలో పోవచ్చు, నియోజకవర్గ అభివృద్ధి గురించి పోవచ్చు, వాళ్ళ అభివృద్ధి గురించి పోవచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ. కానీ ఇన్ని రోజులు జై కొట్టి ఇన్ని రోజులు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి ఇలా పార్టీ మారుతున్నంత మాత్రం మారిపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అరే మమ్మల్ని కూడా ఏదో రోజు ఇట్లా అని పోతాడనే భావన కూడా కలగదా? పార్టీ ప్రమేయం లేకుండా, పార్టీ సింబల్ లేకుండా వ్యక్తిగతంగా గెలిచి పార్టీలో కలిసి పోతూ ఏదనంటే ఒక అర్థం ఉంది. మీ అభిప్రాయం మీ ఇష్టం, పోయిండ్రు. పార్టీ ఉండదు, పార్టీ అసలు ఉండదు, ఇద్దరు ముగ్గురు తప్ప పార్టీ ఉండదు అనేది తప్పది. అసలు ఈ పార్టీ చరిత్ర, ఈ పార్టీకి ఉన్న చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. పార్టీ పుట్టినప్పటి నుంచి పురుట్లో నుంచే నోట్ల గింజ బియ్యం గింజ వేయాలన్నట్లు ఆ రోజు నుంచే ప్రయత్నాలు జరిగినాయి ఈ పార్టీ పైన. ఒక లక్ష్యం గురించి పుట్టిన పార్టీ ఇది. 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఇది. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనేది అది అవివేకమే. భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీలు ఉండే. 2 ఎంపీలు ఉన్నప్పుడు పార్టీ వెళ్ళిపోయిందా? 2 ఎంపీలు ఉన్న పార్టీ ఎగ్దం 300 ఎంపీలకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా పి జనార్దన్ రెడ్డి గారు సీఎల్పీ ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంది, ఆ తర్వాత మొన్న కూడా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చాలామంది టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత పార్టీ ఉండదు అన్న అంటే నడుస్తుందా? పార్టీ మళ్ళీ అధికారం రాలేదా? ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం ఉండాలని. మనం ఇచ్చిన హామీలు చూస్తారు, అవి హామీలు నెరవేరిస్తే మళ్ళొకసారి అవకాశం ఇస్తారు తప్ప ప్రజల మీద బతాయి పార్టీలు తప్ప ఎవరు అంటే ఇది కాదది. 2 సార్లు మేము అధికారంలో ఉన్నాం, మేము ఇంకా ఎన్నో చేస్తామనుకున్నాం, మాకన్నా ఎక్కువ చేస్తామని నమ్మిండ్రు, ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన పార్టీ హామీలు నెరవేర్చడం దృష్టి పెడితే బాగుంటుంది, మళ్ళీ అధికారంలో అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చినంత మాత్రం పార్టీలు ఉండవు. ప్రజలు ఉన్నంతకాలం పార్టీలు ఉంటాయి, ప్రజలో మన విశ్వాసం ఉన్నంతకాలం మనం ఉంటాం, అధికారం ఉంటుంది. మనం విశ్వాసం కలిగిస్తే ఒకసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి విశ్వాసం కలిగించినాం, కానీ అంతకన్నా ఎక్కువ ఆశ చూపేరికి ఎవరైనా పోతారు కదా ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు? ఆలోచన చేయండి. ఆ విశ్వాసం కొనసాగుతుందా? ఆ తర్వాత ఎలక్షన్లు మీరు బేరీ చేసుకోండి, పార్లమెంట్ ఎలక్షన్లు బేరీ చేసుకోండి. ఇంకా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయా, అది కూడా చూడండి. చూసిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అని దృష్టి పెట్టండి. ఈ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ ఇది. పుట్టినప్పుడు 2001 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసినటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా ఉందా? చూడండి, ఉంటే మీడియాకి చెప్పండి. ఈ భారతదేశంలో ఇన్నిసార్లు రాజీనామా చేసిన పార్టీ 2001లో పార్టీ పుట్టి 2004లో 16 మంది ఎమ్మెల్యేలని 4 ఎంపీలని పట్టుమని ఒక కాగితం ముక్క రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి పార్టీ. 2004 నుంచి మొదలుకుంటే 2013 వరకు ఎన్ని రాజీనామాలు చేసిండ్రో లెక్కేసుకోండి. ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు ఎమ్మెల్యేలుగా, ఎన్నిసార్లు ఎంపీగా రాజీనామా చేసిండ్రు.